రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను చూపించే ఫీల్డ్ ఒకసారి చూడండి. దగ్గర గనుపులతో మీరు చూడండి. ఫస్ట్ గమనించండి ఎలా కాస్తుంది. చిక్కటి కాపు, గనుపుకు అలాగనే 2-3 కాయలు, అలాగనే సందు లేకుండా ఆకులు తక్కువ, కాయలు అనేది ఎక్కువ. చూడవచ్చు మీరు. కాయ సైజు కూడా చూడొచ్చు, కాయ బారు కూడా చూడొచ్చు. ఫ్రూటింగ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ ఫ్రూటింగ్, ప్యూర్ రెడ్ ఫ్రూటింగ్. ఇలా ఉండటానికి కారణం ఏమిటి? ఇది ఒకటే చెట్టు కాదండి, అన్ని చూపిస్తాను. ఇంకో చెట్టు కూడా చూపిస్తాను. ఇది ప్రతిదీ చూపించడం అయితే మనం జరుగుతుంది. ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 30. అలాగనే ప్రతిదీ మనం డైలీ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అలాగనే పంటల మీద స్ప్రేయింగ్ గురించి చెప్తూ ఉంటాం. రైతులు వేసుకున్న వెరైటీల గురించి కూడా చెప్తూ ఉంటాం. రైతులు పరిచయాలు కూడా చేస్తాం. ఎలాంటి వెరైటీలు వేసుకుంటే మంచి దిగుబడి సాధిస్తారని చెప్పేది కూడా తెలిసేది కూడా రైతులు తెలియజేస్తాం. ఒక్కసారి చూడండి మీరు. గనుపుకి ఎలా ఇది వచ్చేసరికి శాంపిల్గా అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇదే ఒకటే చెట్టు కాదు, ఏ చెట్లు ఇప్పినా అంతే ఉందన్న. మొత్తం ఏ చెట్లు ఇప్పినా మొత్తం ఇదే వేసుకుంటే బాగుండు కదా. ఎన్ని ఎకరాలకు వేసుకున్నారు ఇది? ఈ ప్యాకెట్ వచ్చేసరికి 2 ఎకరాలకు వచ్చింది. ఇది ఒకటే కొమ్మ, సింగిల్ కొమ్మ చూడండి, కింద నుంచి వచ్చింది. గొడుగు లెక్క కాస్తుంది. ఆకులు నిజంగానే ఆకులు తక్కువ, కాయలు అనేది ఎక్కువ. గనుపుకి ఎలా ఉందన్న? దగ్గర గనుపులు, చిక్కటి కాపు. ఈ విత్తనం మెచ్చుకున్న దగ్గర విషయం ఏమిటంటే విల్టు సమస్య లేదు, అలాగనే వైరస్ సమస్య లేదు. అలాగనే దీనికి ముంతాన్ తుఫాన్ వల్ల కాయ మచ్చలని తోటలని ఆగమైనా కానీ ఈ విత్తనానికి రాలేదు. అది వేరే విత్తనానికి కానీ వచ్చిందని చెప్పి రైతు చెప్తాను, కానీ ఈ విత్తనానికి రాలే. ఇది ఒకటే చెట్టు కాదు, తోట మొత్తం అంతే ఉంది. ఏది చెప్పించినా అంతే ఉంది మనం చూపించిన. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ శంకర్ అండి. ఒక్కసారి తోట చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత నీట్గా, అసలు ఒక కాయ మచ్చ చూద్దామన్నా లేదు. గనుపు దగ్గర గనుపులు, చిక్కటి కాపు, రెడ్ ఫ్రూటింగ్. అసలు ఈ తోట ఇలా ఉండటానికి కారణం విత్తనం గొప్పతనం అని చెప్పేసి రైతు చెప్తున్నారండి. ఈ వీడియో కూడా ఫుల్ వీడియోలో కూడా రావడం అయితే జరిగింది. ఫుల్ వీడియో కూడా తీసిన. ఒక్కసారి మనం ఛానల్లో ఎలాంటి కొత్త వెరైటీ వచ్చినా కానీ ఇలాంటి విత్తనాలు వేసుకుంటే గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోవచ్చండి. ఎందుకంటే బిల్టును తట్టుకుంటుంది, వైరస్ను తట్టుకుంటుంది. అలాగనే ఇప్పుడు నల్లిల వల్ల చాలా తోటలు ఆగమైన, కానీ ఈ తోట అలా లేదు. చూడండి అసలు బాబా, ఏంది ఇది? కాయనా ఏంది? ద్రాక్ష కాయలైనా కొంచెమైనా గుత్తులుగా లైట్గా కాస్తాయేమో, కానీ గుత్తులుగా కాయ సైజ్ చివరి దాకా కూడా కాయ సైజ్ అంతే ఉంది. ఈ సైజ్ ఎలా ఉందో చివరి దాకా కూడా కాయ సైజ్ అలాగనే ఉంది. ఈ రైతు వేసుకున్న వెరైటీ. కానీ ఈ రైతు ఇలా బాధపడడానికి కారణం ఏమిటంటే, నేను 10 ప్యాకెట్ నాకు వద్దని చెప్పినా కానీ వాళ్ళు ఇచ్చారు, అనవసరంగా తీసుకొచ్చినా. ఇప్పుడు అదే తీసుకున్నా బాగుండని చెప్పేసి రైతు అనడం జరుగుతుంది. ఎందుకంటే కొత్త వెరైటీ శాంపిల్ కాబట్టి కొత్త వెరైటీ మార్కెట్లో ఏది వచ్చినా కొత్త వెరైటీలు తీసుకుంటే చాలా ఉత్తమం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. చూడండి ఒక్కసారి, అసలు ఏంది ఈ తోట నుంచి